ప్రస్తుతం మనం రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్లలో ఉన్నాము. ఇక్కడైతే మున్సిపల్ కార్మికులు అయితే మాకైతే అనేక ఇబ్బందులు ఉన్నాయి. గత కొద్ది రోజులుగా అయితే మా సమస్యలు అయితే ఎవరు పరిష్కరించట్లేదని అయితే ప్రస్తుతం ధర్నాకైతే దిగుతున్న పరిస్థితి అయితే నెలకొంది. రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్ ముట్టడికి అయితే రేపైతే ఎత్తిస్తున్నారు. దీనికి సంబంధించి అయితే మున్సిపల్ కమిషనర్కి అయితే లేఖ అయితే ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం మీద మనతో పాటు అయితే కొంతమంది మున్సిపల్ సిబ్బంది ఉన్నారు. అసలు ఏంటి వీరి సమస్య, ఏంటి వీరి సమస్యకు ఎటువంటి పరిష్కారం కావాలనేది ఒకసారి వారి మాటలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, అసలు ఏంది మీ సమస్య ఏంటి? మాకు బట్టలు ఇస్తలేరు, సబ్బులు లేవు, చెప్పులు లేవు, మా పరిస్థితి ఘోరం ఉంది. కొంతమంది మధ్యాహ్నం మాత్రం కొంతమంది అత్తలేరు. రెండోది రెండు మూడు రోజులు జ్వరమచ్చి పంటిమి, ఇదే పని చేస్తాం మేము. జ్వరమచ్చి పంటే దవాఖాన పోతే 1000 రూపాయలు కావాలి, మళ్ళీ రాకపోతే ఇవి కట్టు కావాలి. ఇవి కట్ చేసుడు అవి మేము ఎట్ట బతకాలి, మా బతికేది. ఇది మా పరిష్కారం. ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు మీరు? మేము ఏబట్టి దగ్గర 30 ఏళ్ళకి వచ్చింది. 30 ఏళ్ళకి వచ్చి మేము కానీ ఉన్నాం. మరి ఎట్లా మరి అంటే మీకు ఎటువంటి పరిష్కారాన్ని కోరుకుంటున్నారు? మాకు పర్మనెంట్ కావాలి, మాకు వేతనం పెరగాలి, మా చిన్న జీవితం అది. ప్రతి పనికి మమ్మల్ని వాడుకుంటారు, ప్రతి ఒక్క పనికి. అది ఏ పనైనా సరే ఆఖరికి డెడ్ బాడీ కూడా మేమే తీసుకుపోయి మేమే పెట్టవలసిన పరిస్థితి ఉంది. కాకపోతే ఇచ్చి చెత్త అని ఒక ఏ భావం ఉంది. మళ్ళీ ప్రజలు అట్లనే ఉంది, మళ్ళీ అధికారులు కూడా అట్లనే ఉంది. ఇప్పుడు దీన్ని ఎట్లయితే పర్మనెంట్ సుప్రీంకోర్టు ఏదైతే తీర్పు ఇచ్చిందో సమాన పనికి సమాన వేతనం అని, ఆ తీర్పును అమలు చేయమంటున్నాం. మేము కొత్తగా ఏమి చెప్తలేము, కొత్తగా ఏమి కొట్లాడతలేము. సమాన పనికి సమాన వేతనం ఇవ్వమంటున్నాం. కానీ ఈ అధికార నిర్లక్ష్యమో లేకపోతే పాలకవర్గం నిర్లక్ష్యమో మాకు అర్థమవుతలేదు. కాకపోతే ఎక్కడో ఒక్క కాడ తప్పు జరుగుతుంది, తప్పు జరుగుతుంది. మా లేబర్ కార్డు తప్పు జరుగుతుంది కావచ్చు, మా లేబర్ కార్డు తప్పు జరిగితే మేము సరిదిద్దుకుంటాం. ప్రతి ఒక్కరు పని చేసే వాళ్ళే, పని చేయని వాళ్ళు ఇవ్వలేరు, ప్రతి ఒక్కరు పని చేస్తుర్రు. కానీ ప్రొద్దున మళ్ళీ మధ్యాహ్నం 2 టైంలో వచ్చేస్తుంది, వాన కానీ ఎండ కానీ ప్రతి ఒక్కదానికి మేము పోతున్నాం. కానీ మమ్మల్ని ఇవ్వలు కూడా నిర్లక్ష్యం చేస్తారు. కాకపోతే మమ్మల్ని కొంచెం పట్టించుకొని అప్పుడు కేటీఆర్ ఉన్నప్పుడు ఈ విధంగానే జరిగింది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినా ఈ విధంగా జరుగుతుంది. కాబట్టి ఏ ప్రభుత్వం వచ్చినా మాకు సమస్యలు మాత్రం అట్లనే పెండింగ్లు ఉంటున్నాయి. కాబట్టి వీటిని కొంచెం తొందరగా వీలైన తొందరగా కొంచెం పరిష్కారం చేయాలని నేను. ఓకే అండి, మీరు ప్రధానంగా ఎటువంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు, మీరు ఎటువంటి పరిష్కారాలను కోరుకుంటున్నారండి? ఇవి మాకు ఉన్నాయి స్థానిక సమస్యలు. పిఆర్సీ పైసలు, మళ్ళొకటి పిఎఫ్కు సంబంధించినవి 2008 నుంచి 2012 దాకా అవి కొంచెం సమస్య ఉంది. మళ్ళీ ఇప్పుడు మాకు ఐడి కార్డులు లేవు. మళ్ళొకటి మాకు 2 సంవత్సరాలు అవుతుంది, మాకు యూనిఫామ్ లేదు. అంతకుముందు ఇక్కడ దాకా గన్బుట్లు ఇచ్చిండు, ఇప్పుడు గన్బుట్లు కూడా లేవు. కాళ్ళకు చెప్పులు కూడా లేకుండా మేము పనిచేస్తున్నాం. మాకు వచ్చేది ఎంత 13,000 14,000 కానీ అంతకంటే ఎక్కువ వస్తలేదు. మేము పని చేస్తున్నాం కానీ మాకు ప్రతిఫలం చక్కగా వస్తలేదు. మళ్ళీ అడగంగా నెలకు ఎప్పుడు అది వాళ్ళకు బుద్ధి పుట్టినప్పుడు జీతాలు ఇస్తారు. మాకు చిట్టీలు ఉన్నాయి, కొంచెం మహిళా గ్రూపుల వాళ్ళకు కూడా ఉన్నాయి. బాగా ఇబ్బంది అవుతుంది అన్న. కాకపోతే మమ్మల్ని కొంచెం పట్టించుకొని మా స్థానిక సమస్యలు ఏమవుతున్నాయో వాటిని పరిష్కరించమని మేము కోరుతున్నాం. ఓకే అమ్మ, చెప్పు. అంటే ప్రస్తుతం అయితే మీరైతే వీధులన్నీ సాఫ్ చేసేదైతే మీరే, కానీ మీ పరిస్థితి అయితే బాగాలేదు. ప్రస్తుతం ఎట్లా మరి ఇట్లా అయితే మరి మీ పరిస్థితి ఏందమ్మా? మమ్మల్ని ఎవ్వరు పట్టించుకుంటలేరు సార్. అడుగుతున్నాము సార్, మాకు సబ్బులు లేవు, బట్టలు లేవు, చీపుర్లు ఇస్తలేరు. మరి ఎప్పుడు ఇస్తాము సార్ అంటే మొన్న అడిగితే నేను ఇయ్యనమ్మా అంటాడు ఎస్ఐ గారు. ఎందుకు ఇయ్యరు సార్ అని నేను అన్నా, అంటే ఇయ్యమమ్మా అన్నాడు. మరి ఎట్లా మరి ఎట్లా మీరు క్లీన్ చేస్తారు? అంటే మీరైతే సొంతంగా అయితే డబ్బులు అయితే ఖర్చు మీ చేతుల నుంచి అయితే ఖర్చు పెట్టలేరు కదా? పెట్టలేదు. ప్రతి సంవత్సరానికి ఒక చీర, సబ్బులు, నూనె, చెప్పులు ఇస్తురు. ఇప్పుడు 3 సంవత్సరాల నుంచి ఇస్తలేరు. మేము అడుగుతూనే ఉన్నాం, కమిషనర్ దగ్గర పోతూనే ఉన్నాం, చైర్పర్సన్ దగ్గర పోతూనే ఉన్నాం. సరే ఇస్తాము ఈనాడు కానాడు అంటుండ్రు, దాటెత్తుండ్రు, ఇట్లనే అవుతుంది. రేపు మరి కార్యక్రమం ఉంది కదా, వెళ్తున్నారా మరి? రేపు వెళ్తాను సార్. మనతో పాటు కొంతమంది కార్మిక నాయకులు ఉన్నారు, ఒకసారి వారితో సైతం మాట్లాడదాం. సార్ చెప్పండి, ప్రస్తుతం అంటే వీటికి సంబంధించి అయితే రేపు ఎలాంటి కార్యక్రమాలు ఉన్నాయి? ప్రస్తుతం ఇప్పుడైతే కమిషనర్కి అయితే ఒక వినతి పత్రం అయితే ఇవ్వడం జరిగింది, ఇంకా ఏం చెప్తారు సార్? తెలంగాణ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీ యూనియన్ CIT అనుబంధం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మరి రేపు తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లా కలెక్టరేట్ల ముందు మున్సిపల్ యూనియన్ ఆధ్వర్యంలో ధర్నా చేయడం జరుగుతుంది. మరి అదేవిధంగా అక్టోబర్ 8 తారీఖు నాడు CDMA కార్యాలయం ముట్టడి రాష్ట్ర వ్యాప్తంగా పిలుపునివ్వడం జరిగింది. మరి ఆ రోజు కార్మికులందరూ రేపు కూడా పాల్గొని 8 తారీఖు నాడు కూడా CDMA కార్యాలయం ముందు ధర్నా చేసి మరి రాబోయే PRC 3వ PRCలో ముఖ్యంగా మున్సిపల్ కార్మికులకు గతంలో కేటీఆర్ మున్సిపల్ కార్మికులందరినీ పర్మనెంట్ చేస్తానని హామీ ఇచ్చి మరి ఎక్కడేసిన గొంగడి అక్కడనే ఉన్నది.
ఇప్పుడు అదే సమస్యల మీద సుప్రీంకోర్టు తీర్పిచ్చింది, సమాన పనికి సమాన వేతనం అని. ఒక పర్మనెంట్ కార్మికుడుకు గదే పని చేస్తుండు, కాంట్రాక్ట్ కార్మికుడు గదే పర్మిట్ చేస్తుండు, శ్రమ దోపిడీ జరుగుతుంది. అదే పర్మనెంట్ కార్మికునికి పర్మనెంట్ స్కేలు, ప్రమోషను ఇవన్నీ ఉంటే మరి గత 30 సంవత్సరాల నుంచి కూడా కార్మికులు పనిచేస్తే మరి వాళ్ళకు ఎలాంటి ప్రమోషన్ లేదు, ఎలాంటి జీతం పెరగడం గదే 15,000 16,000. మళ్ళీ అందులో ఏదైనా కడుపు నొప్పి ఉన్నా, ఏదైనా సమస్య ఉండి ఒక్కరోజు ఉన్నా కానీ కూడా జీతం హాజరు కట్ చేసి నెలకు 2,000 3,000 కట్ చేస్తున్నారు. మరి ఇంకా సిరిసిల్ల మున్సిపాల్లో ఇంకా ముఖ్య ఘోరమైన విషయం ఏంటంటే కనీసం పనిముట్లు కూడా ఇవ్వడం లేదని మరి స్థానిక శానిటరీ ఇన్స్పెక్టర్ని అడిగితే ఇవ్వము అని సమాధానం చెప్తున్నట. మరి ఆ శానిటరీ ఇన్స్పెక్టర్ కొంచెమన్నా అది చేసుకోవాలి. మరి కార్మికులు చెప్పినప్పుడు ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకెళ్ళి వాళ్ళకి పనిముట్లు ఏంది, ఏ విధంగా పనిచేస్తామని ఈ సందర్భంగా యూనియన్ పక్షాన డిమాండ్ చేస్తున్నా. వెంటనే సిరిసిల్ల మున్సిపల్ కమిషనర్ గారు గైకొని మరి వాళ్ళకి ఇచ్చేటువంటి కార్మికుల పనిముట్లు మరియు సబ్బులు, ఇతర బట్టలు, అలవెన్సు వెంటనే ఇవ్వాలని, లేని ఏదైనా మున్సిపల్ కార్మికుల ముందు మరో రోజు పెద్ద ఎత్తున ధర్నా చేస్తామని యూనియన్ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఓకే సార్, చెప్పండి. ప్రస్తుతం మీద మాకైతే అరాకొర జీతాలు అయితే వస్తున్నాయి, మాకైతే ఏమీ ఇవ్వట్లేదని చెప్పేసి అయితే కార్మికులు అయితే చెప్తున్నారు కదా, ఇంకా ఏం చెప్తారు అంటే దీనికి సంబంధించి అయితే ప్రస్తుతం వీరి సమస్యకు పరిష్కారం ఏంటి, అంతేకాకుండా వీరికి ఎలాంటి అలవెన్స్ కావచ్చు, అంతేకాకుండా ఇతర జీతభత్యాలకు సంబంధించి ఇతరత్ర ఎలా ఉంటే బాగుంటుంది అంటారు? ప్రధానంగా ఈరోజు సిరిసిల్ల మున్సిపల్లో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ సిబ్బంది సమస్యలను పరిష్కరించాలని చెప్పి ఈరోజు కమిషనర్ గారికి లెటర్ ఇవ్వడం జరిగింది. ప్రధానంగా చూసుకున్నట్లయితే ఇక్కడ సిరిసిల్ల పట్టణాన్ని పరిశుభ్రంగా, పచ్చదనం పరిశుభ్రంగా ఉంచడం కోసం అహర్నిశలు తమ ఆరోగ్యాలను సైతం లెక్క చేయకుండా పనిచేస్తున్నటువంటి ఈ మున్సిపల్ కార్మికుల పట్ల ఇటు ప్రభుత్వం కావచ్చు, ఇటు అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరి ఈ తెలంగాణ రాష్ట్రంలో 65,000 మంది మున్సిపల్ కార్మికులు మరి పనిచేస్తూ ఉన్నారు. అనేక సంవత్సరాలుగా పనిచేస్తున్నా కూడా వీళ్ళని పర్మనెంట్ చేయాలని చెప్పి కనీస వేతనం 26,000 రూపాయలు అందించాలని, ప్రజల ఆరోగ్యాలను కాపాడుతున్న వీరి ఆరోగ్యాలకు సైతం రక్షణ లేనటువంటి పరిస్థితి, అనేక ప్రమాదాలలో కూడా వీరు మరణిస్తున్నా కూడా కనీసం నష్టపరిహారం కానీ ఎలాంటి పరిహారం లేనటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. ప్రధానంగా చూసుకున్నటువంటి రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఒకటి సిరిసిల్ల, వేములవాడ 2 మున్సిపల్ ఉన్నాయి. సిరిసిల్ల మున్సిపల్ అంటేనే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేటీఆర్ గారు స్థానిక నియోజకవర్గ ఎమ్మెల్యేగా, మున్సిపల్ శాఖ మంత్రిగా పనిచేసిండు. 10 సంవత్సరాల పాటు పనిచేసినా కూడా ఇక్కడి కార్మికుల సమస్యలు పూర్తి స్థాయిలో కూడా మరి నిర్లక్ష్యంగా వేరుచున్న పరిస్థితి ఉంది. ప్రధానంగా స్థానికంగా చూసుకున్నట్లయితే ఇక్కడ కార్మికులకు సంబంధించి 2009 నుంచి 2012 వరకు 3 సంవత్సరాలకు సంబంధించి పిఎఫ్ పెండింగ్ సమస్య పెండింగ్లోనే ఉంది. అనేక సార్లు ఇక్కడ ఉన్నటువంటి కమిషనర్ గారులకు, పాలకవర్గ సభ్యులకు అనేక సార్లు తెలియజేసినా కూడా సమస్యను పరిష్కరిస్తామని చెప్పి హామీ ఇస్తురే తప్ప సమస్య పరిష్కారం పట్ల నిర్లక్ష్యంగా వేరుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా ఇక్కడ కొంతమంది కార్మికులకు సంబంధించినటువంటి పిఎఫ్ డబ్బులను కూడా ఇక్కడ మున్సిపల్ వారే వాడుకున్నటువంటి పరిస్థితి ఉంది. అవి కూడా వారి ఇవ్వాలని చెప్పి అనేక సార్లు ఆందోళన చేపట్టినా కూడా ఇవ్వడం లేదు. అదేవిధంగా ఇక్కడికి సంబంధించినటువంటి పన్నులకు సంబంధించిన రక్షణ సదుపాయాలు, మౌలిక సదుపాయాలు కల్పించాలని చెప్పి ఈఎస్ఐ కార్డులు అందించాలని, యూనియన్ ఐడెంటిటీ కార్డులు మున్సిపల్ ద్వారా అందించాలని అనేక డిమాండ్లు ఎన్నిసార్లు వీళ్ళ దృష్టికి తీసుకెళ్లినా పరిష్కరించకుండా నిర్లక్ష్యంగా వేరుస్తున్నటువంటి పరిస్థితులలో మేము ఈరోజు మున్సిపల్ కమిషనర్ గారికి సమస్యలపైన రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఈ మున్సిపల్ కార్మికుల సమస్యలపైన రేపు సెప్టెంబర్ 25న కలెక్టరేట్ ధర్నా కూడా కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతూ ఉంది. అదేవిధంగా అయినా ప్రభుత్వం స్పందించి ఈ మున్సిపల్ కార్మికులను పర్మనెంట్గా చేసి కనీస వేతనం అమలు చేయకుంటే కనుక అక్టోబర్ 8 నాడు చెలో హైదరాబాద్ సిడిఎంఏ ఆఫీసు ముట్టడి కూడా కార్యక్రమం చేపట్టడం జరుగుతుందని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఓకే, ప్రస్తుతం అయితే చూసినట్లయితే గత ప్రభుత్వం అయితే కొంత నిర్లక్ష్యం జరిగిందని చెప్తున్నారు. మరి ఇప్పుడైతే తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అయితే అధికారంలోకి వచ్చింది కాబట్టి ప్రస్తుతం ఎట్లా ఉందండి? గతంలో పాలించిన బీఆర్ఎస్ ప్రభుత్వం ఇక్కడ సిరిసిల్ల మున్సిపల్కి సంబంధించి చూసుకున్నట్లయితే మున్సిపల్ పాలక వర్గం ఇంకా ముగియలేదు గడువు. బీఆర్ఎస్ పాలక వర్గమే ఇక్కడ కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. కాంగ్రెస్ సంబంధించినటువంటి పాలకవర్గం లేదు. గతంలో మంత్రిగా పనిచేసినప్పుడే సమస్యలు పరిష్కారం కాలేదు. ఇప్పుడు 10 నెలలు అవుతుంది కాంగ్రెస్ ప్రభుత్వంలో అధికారంలోకి వచ్చి. ఏ ఒక్కనాడు ఈ 10 నెలల కాలంలో కూడా కార్మికుల సమస్యలు అనేవి ఇంకా పరిష్కారం కానటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి స్థానిక వేములవాడ శాసనసభ్యులు, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ గారు ఇప్పటికైనా సరే ఇక్కడ సంబంధిత అధికారులతో చర్చలు జరిపి కార్మికుల సమస్యలన్నింటినీ కూడా తెలుసుకొని పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతా ఉన్నాం. ముఖ్యంగా ఈ కార్మికులకు సంబంధించి వేతనాలకు సంబంధించిన పీఆర్సీ, 2వ పీఆర్సీ కూడా ప్రభుత్వం తీసుకురావాలని మేము డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితుల్లో
గతంలో పీఆర్సీ తీసుకొచ్చినటువంటి 5 నెలల పీఆర్సీ బకాయిలు కూడా కార్మికులకు రావాల్సి ఉంది. ఆ పీఆర్సీ బకాయిలు కూడా అందించకపోవడంతో కార్మికులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఈ రోజు కూడా కమిషనర్ గారిని తెలియజేశాము. ఇప్పుడు పండుగలు వస్తున్నాయి, పండుగల పూట కార్మికులు పస్తులుండే పరిస్థితి ఉంది కాబట్టి పీఆర్సీ బకాయిలను వెంటనే అందించాలని ఎప్పుడు అడిగినా కూడా బడ్జెట్ లేదు అనే సాకుతో కార్మికుల జీతాలే నెల జీతాలే లేటుగా వేస్తున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి కార్మికులతో పని ఉన్నటువంటి శ్రద్ధ పాలకవర్గానికి కానీ అధికారులకు కానీ వారి సమస్యల పట్ల లేనటువంటి మనకు కనబడుతుంది. కాబట్టి ఇప్పటికైనా ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో అయినటువంటి ఎమ్మెల్యే ఆదిశ్రీని గారు ఇక్కడ కార్మికుల సమస్యలపై కలెక్టర్ గారితో సమీక్ష జరిపి వెంటనే సమస్యలు పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతాను. అదేవిధంగా ఇక్కడ పక్కనున్న వేములవాడ మున్సిపల్కి సంబంధించి కూడా వేములవాడ అంటేనే దక్షిణ కాశీలో ప్రసిద్ధిగాంచినటువంటి దేవాలయం. రోజువారీగా వేలాది మంది లక్షలాది మంది భక్తులు వస్తూ ఉంటారు. అక్కడ నిత్యం చెత్త చెదరంతో నిండిపోతుంది. అక్కడ కార్మికులకు కూడా అనేక సమస్యలు ఉన్నటువంటి పరిస్థితుల్లో వారికి కూడా పీఆర్సీ బకాయిలు రావాల్సి ఉంది. అనేక సమస్యలు ఉన్నాయి కాబట్టి జిల్లా వ్యాప్తంగా సిరిసిల్ల వేములవాడ మున్సిపల్లో పనిచేస్తున్నటువంటి కార్మికుల సమస్యలపైన ఇక్కడ ఉన్నటువంటి విప్ ఆది శ్రీనివాస్ గారు కలెక్టర్ గారితో సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం ఏర్పాటు చేసి సమస్యలను తెలుసుకొని పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలి. లేకుంటే కనుక పెద్ద ఎత్తున మరి కార్మికులందరితో కూడా ఆందోళన పోరాటాలు చేపడతామని ఈ సందర్భంగా సిఐటి మున్సిపల్ వర్కర్స్ యూనియన్గా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. నా పేరు కోడం రమణ, సిఐటి రాజన్న సిరిసిల్ల జిల్లా కార్యదర్శి. ఓకే, ప్రస్తుతం మనం అయితే చూస్తున్నాం సిఐటి ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అయితే కలెక్టరేట్ల ముట్టడికైతే యత్నిస్తున్నట్టయితే వీరైతే వెల్లడిస్తున్నారు. మాకైతే అనేక రకాల సమస్యలు ఉన్నాయి, ఎవరు తీర్చడం లేదు. దీనివల్ల అయితే మేమైతే కలెక్టరేట్ల ముట్టడి కావచ్చు, అంతేకాకుండా ధర్నాకైతే వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. సఫాయి కావచ్చు, అంతేకాకుండా మున్సిపల్ శానిటేషన్ కావచ్చు, ఇతరత్ర సర్వం అయితే మాకైతే అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామైతే వీరైతే వెల్లడిస్తున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.